ప్రియమైన దేవుని వారలారా, అందరికీ మరొకసారి హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు సందేశము కొంచెము డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకన్నానంటే, మనిషి చేస్తున్న ప్రార్థనలు ఏవైతే ఉన్నావో ఆ ప్రార్థనలు కొన్ని సందర్భాల్లో ఈ వ్యక్తి చేస్తున్న ప్రార్థన దేవుడు భయపడుతున్నాడేమో అనేలా ప్రార్థన చేస్తారు. మరొకసారి అంటే ఈనాటి సేవకులే కానీ, ఈనాటి విశ్వాసులే కానీ, సంఘంలో ఉన్న పెద్దలే కానీ ప్రార్థన చేసేటప్పుడు ఆ ప్రార్థనలో విధేయత ఉండదు. ఆ ప్రార్థనలో తగ్గించుకుని ప్రార్థన చేయడం ఉండదు. నేను సేవకుడిని, నేను ఎన్నో సంవత్సరాలుగా విశ్వాసములు ఉన్నవాడిని, లేదంటే నేను అన్ని దేవునికి అనుకూలమైన కార్యాలు చేస్తున్నవాడిని, నాకు చాలా వాక్యము తెలుసు అని కొంతమంది గర్వము కలిగి ప్రార్థన చేస్తూ ఉంటారు. కానీ దేవుని వాక్యం చెబుతున్నది, ప్రార్థనలో మిమ్మును మీరు తగ్గించుకుని ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా ఆలకించే దేవుడు. కానీ ఈరోజు ప్రార్థన ఎలా అయిపోయిందంటే, క్రైస్తవుల యొక్క ప్రార్థన ఎలా అయిపోయిందంటే దేవుణ్ణి భయపెట్టేస్తాయేమో అనేలా ఈరోజు ప్రార్థనలు చేస్తున్నవారు ఎలా ఉన్నారు. కొన్ని ఉదాహరణలు చెప్తా. సేవకులు కానీ, కొంతమంది సంఘ పెద్దలు కానీ, విశ్వాసములో కొంచెము ఎదిగిన వారు ఉపయోగించే పదాలు ఎలా ఉంటాయంటే, యేసు నామములో లయమైపోవును గాక అంటాడు. అర్థమవుతుందా? గుర్తుపెట్టుకోండి. అలాగే యేసు నామములో గద్దిస్తున్నాను అంటాడు. గుర్తుపెట్టుకోండి. యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాను అంటున్నాడు. ఎవరిని? తండ్రి యేసు నామములో లయమైపోవును గాక. తండ్రి యేసు నామములో గద్దిస్తున్నాను అంటాడు. తండ్రి యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాను అంటాడు. తర్వాత యేసు నామములో జరుగును గాక అంటాడు. యేసు నామములో ప్రకటిస్తున్నాను అంటాడు. ప్రకటించును గాక. ఇలాంటి పదాలు ఉపయోగిస్తూ ఉంటారు. మీరు గమనించండి, దేవుడు మనలాంటి చిన్నోడు కాదు. దేవుని దగ్గర మాట్లాడుతున్నప్పుడు మనం దేవునికి ఆర్డర్ పాస్ చేయడం కరెక్ట్ కాదు. దేవుని దగ్గర మనం ఎల్లప్పుడూ కూడా యాచన చేసేవారుగా ఉండాలి, విజ్ఞాపన చేసేవారుగా ఉండాలి. గద్దించడము, లయపరచడము, ఆజ్ఞాపించడము, అవునా? యేసు నామములో ప్రకటిస్తున్నానని గట్టిగా అరవడము, దేవుని దగ్గర ఆ ఓవర్ అనేది, ఆ వాయిస్లో చేంజెస్ అనేవి పనికిరావు. దేవుని దగ్గర మనం ఎంత తగ్గించుకుని దీనత్వము కలిగి ఒక దాసుడిగా, ఒక దాసురాలిగా మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో అవి దేవుని సన్నిధికి ఖచ్చితంగా వెళ్ళే ప్రార్థనలో. అలా కాకుండా మనకు స్వరం ఉన్నది కదా అని, మైక్ ఉన్నది కదా అని, సౌండ్ సిస్టమ్ ఉన్నది కదా అని, బేస్ వాయిస్ ఉన్నది కదా అని మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ, దేవునికి మొరపెడుతూ, దేవునికి ప్రార్థన చేస్తూ ఇలాంటి పదాలు ఉపయోగించామనుకోండి, దేవుడు ఊరుకోడు. ఎందుకంటే ఈరోజు క్రైస్తవ్యంలో ఒక క్రొత్త సిద్ధాంతం అనేది చాలా విరివిగా ఆల్రెడీ పాకిపోయి ఉన్నది. దానిలో ఎక్కువ మంది ఇలాంటి పదాలని ఉపయోగిస్తారు. ఆ పదాల్లో చాలా ముఖ్యమైన పదం ఏంటంటే ఆజ్ఞాపిస్తున్నాను. దేవుని దగ్గర ఆజ్ఞాపించడం ఏంటి? దేవుణ్ణి అడగాలా, ఆజ్ఞాపించాలా? ఏమండి? దేవుణ్ణి అడగాలి, దేవుణ్ణి ఆజ్ఞాపించడం రైట్ కాదు. వీళ్ళు చాలామంది ఒక రిఫరెన్స్ చూపిస్తారు బైబిల్లో. ఎందుకంటే బైబిల్ పాండిత్యం బాగా ఎరిగిన వారు కాబట్టి, థియాలజీలో పట్టు కలిగిన వారు కాబట్టి, బైబిల్లో ఒక రిఫరెన్స్ చూపించి ఆజ్ఞాపించుడి అని ఉన్నది కదా అండి, మేము కూడా ఆజ్ఞాపిస్తున్నాము, తప్పేముంది అని అడిగేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఒకసారి చూద్దాము. యెషయా గ్రంథములోని 45వ అధ్యాయము. యెషయా గ్రంథములోని 45వ అధ్యాయము. యెషయా గ్రంథములోని 45వ అధ్యాయము 11వ వచనం చూద్దాం. ప్రియమైన దేవుని వారలారా, యెషయా గ్రంథములోని 45వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చూసినట్లయితే, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడగు సృష్టికర్త అయిన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, రాగల వాటిని గురించి నన్ను అడుగుదురా, నా కుమారులను గూర్చియు నా హస్తకార్యములు గూర్చియు నాకే ఆజ్ఞాపింతురా అని దేవుడు అడుగుతున్నాడు. ఆడ ఫుట్ నోట్లు ఏమని చెప్పండి? ఆజ్ఞాపించుడి. ఇప్పుడు ఆజ్ఞాపింతురు అని కాకుండా ఆజ్ఞాపించుడు చదవండి. చెప్పండి. నా కుమారులు గూర్చియు నా హస్తకార్యములు గూర్చియు నాకే ఆజ్ఞాపించుడి. అసలు ఏమైనా బాగుందా వాక్యము? అంటే ఫుట్ నోట్లో ఉంది కదా అని మనం దాన్ని ఇంప్లిమెంట్ చేయడం కరెక్ట్ కాదు. యజమానుడికి ఎంప్లాయీ ఆర్డర్ పాస్ చేస్తే బాగుంటుందా?
యజమానుడు చెప్పినట్టుగా సేవకుడు నడుచుకోవాలి. యజమానుడు చెప్పినట్లుగా దాసుడు నడుచుకోవాలి. అంతేగాని దాసుడు వెళ్ళి యజమానుడికి ఆజ్ఞలు పాస్ చేయడం అనేది మంచిది కాదు. ఆర్డర్స్ పాస్ చేయడం మంచిది కాదు. కొన్ని ట్రాన్స్లేషన్స్లో ఇది, ప్రత్యేకించి ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్స్లో ఆజ్ఞాపించడమే ఉంటుంది. ఆ ఇంగ్లీష్లో ఎన్ఐవి అని ఒక ట్రాన్స్లేషన్ ఉంటుంది, దానిలో మాత్రము మీరు ఆజ్ఞాపించకూడదు అంటే దేవుడు మాట్లాడుతున్నట్టుగా ఉంటుంది. నాకే మీరు ప్రశ్నలు వేస్తున్నారా? నన్నే మీరు భయపెట్టాలనుకుంటున్నారా? మీ ప్రార్థనలో మీరు నన్నే గట్టిగా మాట్లాడుతున్నారా? మీరు నన్ను అడగాలి. ఎలా అడగాలి? మృదువుగా అడగాలి, సాత్వికంతో అడగాలి, తగ్గించుకుని అడగాలి, లోబడి అడగాలి. కానీ అంతేగాని మీరు నాకు ఆజ్ఞ వేయడం ఏంటి? అంతేనా? అంతే కదా. ఒక పెద్దోడికి ఒక చిన్నోడు ఆజ్ఞ వేస్తే అది బాగుంటుందా? బాగోదు కదా. నువ్వేంటి నాకు ఆజ్ఞేస్తుందని మనం అవసరమైతే ఒక దెబ్బ వేస్తాం మన పిల్లల్ని అయితే కనుక. నువ్వేంటి నాకు ఆజ్ఞాపించేది? నువ్వేంటి నన్ను గద్దించేది? అలాగే దేవుడు కూడా అడుగుతున్నాడు ఇక్కడ, నా హస్తకార్యముల గురించి నాకే ఆజ్ఞాపించుడు అనేది ఆ వర్షన్ రైట్. ఆ ఫుట్ నోట్లో ఆజ్ఞాపించుడని అన్నాడని దేవునికి ఆజ్ఞలు చెల్లించడానికి నువ్వే నువ్వు చాలా చిన్నోడివి. దేవుని దగ్గర ఎంత విధేయత కలిగి ప్రార్థన చేస్తే, ఎంత తగ్గించుకుని ప్రార్థన చేస్తే అంత మంచిది. మన ప్రార్థన కూడా యాచన వలె ఉండాలి. యాచన అంటే అడుక్కునేదిగా ఉండాలి, అడిగేదిగా ఉండాలి మన ప్రార్థన. ఆజ్ఞాపించడం అనేది, లయపరుచును గాక అనేది, అవునా, తొలగిపోవును గాక అనేది అవి మనకు నచ్చవు. దేవునికి నచ్చేది కాదు అది. ప్రభా నీ చిత్తమైతే తొలగించు నాయన, ప్రభా నీ చిత్తమైతే లయపరుచు నాయన, ప్రభా నీ చిత్తమైతే అవి తీసివేయి నాయన అని అడగాలే కానీ, రిక్వెస్ట్ చేయలే కానీ గద్దింపులు అనేవి ఇవన్నీ కూడా తాటాకి చెప్పులు దేవుని దగ్గర పనికిరావు. కాబట్టి ప్రియులారా, ఈ యొక్క సిద్ధాంతం ఏదైతున్నదో ఆజ్ఞాపించుడి, ప్రార్థనలో ఆజ్ఞాపించండి సిద్ధాంతం ఏదైతున్నదో ప్రపంచంలో చాలామంది ఆల్రెడీ చేస్తున్న ప్రార్థన ఇది. కానీ బైబిల్లో మనం నేర్చుకుంటున్న వారుగా, బైబిల్లో మనం ఎదుగుతున్న వారుగా మనం బాగా గమనించాలి, దేవునికి ఆర్డర్ పాస్ చేయడం అనేది మంచిది కాదు. దేవుడిని ఎప్పుడు కూడా రిక్వెస్టింగ్ మోడ్లో మనం ఆయన రిక్వెస్ట్ చేయాలి. ప్రభా ఇది నీ చిత్తమైతే జరిగించు నాయన, ఇది నీకు అనుకూలమైతే జరిగించు నాయన, ఇది నీ సంపూర్ణ చిత్తములో ఉంటే జరిగించిన ఆయన అడగాలి మనం. అంతకు మించి మనం ఓవర్ యాక్షన్ చేస్తూ గద్దించడాలో, ఆజ్ఞాపించడాలో, లయపరచడాలో, అవునా, జరుగును గాక అంటే అది జరుగుతుందో జరుగుతుందో నీకేం తెలుసు, నువ్వు అంటే సరిపోద్దా? జరగదు. అది దేవుని సంకల్పంలో ఉండాలది. మనం ఏదైతే ఒకరి గురించి ప్రార్థన చేస్తూ జరుగును గాక అని అంటున్నాం కదా, ఆ జరుగును గాక అనే కార్యం ఏదైతే ఉన్నదో అది దేవుని యొక్క విల్ ఆఫ్ గాడ్లో ఉందో లేదో మనం తెలుసుకోవాలి. దేవుని యొక్క సంకల్పంలో అది ఉందో లేదో మనకు బైబిల్ ప్రకారంగా అవగాహన కలిగి ఉండాలి. ఈరోజు మనం అందరం కూడా దేవుని సృష్టిలో భాగం, దేవుని వలన కలిగిన వారం మనం, దేవుని వలన సృజింపబడిన వారం మనం. సృజింపబడిన వారమైన మనం వెళ్ళి సృష్టించిన వానితో ఆయనకి ఆర్డర్స్ పాస్ చేయడం అనేది మంచిది కాదు. అందుకే పైన ఉదాహరణలు చెప్పాడు 45వ అధ్యాయంలో యెషయా గ్రంథం 45వ అధ్యాయం 9వ వచనం నుండి చూస్తే, యెషయా గ్రంథము 45:9 చూస్తే, మంటికుండ పెంకులలో ఒక పెంకై ఉండి తన్ను సృజించిన వానితో వాదించు వానికి శ్రమ, జిగటమన్ను దాన్ని రూపించు వానితో నీవేమి చేయుచున్నావని అనదగునా? ఒక కుమ్మరి దగ్గరికి ఒక కొండ వెళ్ళి కుమ్మరి దగ్గర ప్రశ్నిస్తే కొండ ఏమవుతుంది చెప్పండి? కొండ పగులుతుంది మన భాషలో చెప్పాలంటే. అర్థమవుతుంది కదా? ఒక కొండెళ్ళి ఓ కుమ్మరి నువ్వు ఏం చేస్తున్నావు నీకు అర్థమవుతుందానంటే కుమ్మరోడు ఏం చేస్తా చెప్పండి? అది అప్పుడే చేస్తున్న ముద్ద అనుకోండి మొత్తం నలిపేస్తాడు. ఆల్రెడీ తయారైపోయిన కుండ అనుకోండి కర్ర తీసుకుని కుండ బద్దలు కొట్టేస్తాడు. దేవుడు అదే కాంటెక్స్ట్లో మాట్లాడుతున్నాడు, అదే సందర్భంలో మాట్లాడుతున్నాడు, అదే మోడ్లో మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలీయులారా, నేను మిమ్మల్ని కలగజేశాను, మిమ్మల్ని కన్నాను, మిమ్మల్ని సృజించాను, మిమ్మల్ని తయారు చేసింది నేను, మిమ్మల్ని నిర్మించింది నేను. మీరు నాకు ఆజ్ఞ పాస్ చేస్తున్నారేంటి? మీరు నాకు ఆజ్ఞాపిస్తున్నారేంటి? ఏంటి ఇక్కడ మీ అథారిటీ ఏంటి? మీ గద్దింపులు ఏంటి ఇక్కడ? మీ తాటాకు చప్పుళ్ళు ఏంటి ఇక్కడ? మీరు కొండలైతే మిమ్మల్ని సృజించిన కుమ్మరిని నేను, మిమ్మల్ని సృజించిన కుమ్మరిని నేను.
ఆ కుమ్మరి దగ్గరికి వెళ్ళి కొండ ఎక్స్ట్రాల్ చేయడం మంచిది కాదు కదా అంటున్నాడు ఆయన. తర్వాత 10వ వచనం చూస్తే, నువ్వు ఏమి కనుచున్నావని తన తండ్రితో చెప్పు వానికి శ్రమ. అంటే నువ్వేమో నన్ను కన్నావా అని ఒక కుమారుడు వెళ్ళి తండ్రితో అంటే ఎలా ఉంటుంది చెప్పు? శ్రమ. అంటే విధేయత కలిగి తగ్గించుకుని మాట్లాడాలి. తల్లి దగ్గరకు వచ్చి నీవు గర్భము ధరించినది ఏమేని స్త్రీతో చెప్పిన వానికి శ్రమ. ఇలాంటి మాటలే. నీ తల్లినైనా నీ తండ్రినైనా నీ దేవుడైనా నిన్ను సృజించిన వారి దగ్గరికి వెళ్ళి నువ్వు ఎక్స్ట్రాలు మాట్లాడితే అక్కడ నీకు ముట్టికాయలు పడతాయి కదా. నువ్వు అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆజ్ఞాపిస్తే అది మంచిది కాదు కదా అని చెబుతూ కింద అంటున్నాడు, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడకు సృష్టికర్తయగు యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, రాగల వాటిని గూర్చి నన్ను అడుగుదురా. తర్వాత నా కుమారులను గూర్చియు నా హస్తకార్యములు గూర్చియు నాకే ఆజ్ఞాపింతురా. అసలు నేను ఎవరిని అనుకున్నారు? ఈ సృష్టిని కలగజేసిన వాడును నేనే కదా, దాని మీద ఉన్న నరులను నేనే సృష్టిస్తుంది కదా, నా చేతులు ఆకాశములు విశాలపరచను కదా, వాటి సర్వ సమూహమునకు నేను ఆజ్ఞ ఇచ్చి తినే కదా అంటున్నాడు ఆయన. అంటే నేను సృష్టికర్తనే కదా, మీరంతా సృష్టి కదా, సృష్టిలో ఉన్న మీరందరూ వచ్చి సృష్టికర్త అయిన నన్ను ప్రశ్నించడము మానుకోవాలి, నన్ను గద్దించడము మానుకోవాలి, మీ ప్రార్థనల ద్వారా నన్ను భయపెట్టడము మీరు మానుకోవాలి. మీరు భయపడితే నేను భయపడేవాడిని కాను అని మీరు తెలుసుకోవాలి. మీరు గద్దిస్తే నేను భయపడేవాడిని కానని మీరు తెలుసుకోవాలి. మీరు ఆజ్ఞాపిస్తే నేను భయపడిపోయేవాడిని కానని మీరు తెలుసుకోవాలి. ఆఫీస్లో ఒక యజమాని కనుక ఆజ్ఞాపిస్తే భయపడిపోయి కింద యజమాని కింద చాలామంది ఎంప్లాయీస్ ఉంటారు కదా, దాసులు ఉంటారు కదా, సేవకులు ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా చక్కగా పని చేసేస్తారు. అలాగని ఈ కింద దాసులకు ఎవరైనా యజమానులు భయపడతారా? భయపడరు కదా. యజమాని చెప్పినట్లు దాసులు నడుచుకోవాలి, అంతేగాని దాసులు చెప్పినట్లు యజమాని నడుచుకోడు. అక్కడ ప్రభువు చెప్పినట్లుగా శిష్యులు నడుచుకోవాలి, దేవుడు చెప్పినట్లుగా ఆయన పిల్లలు నడుచుకోవాలి, అంతేగాని మనము చెప్పినట్లుగా దేవుడు నడుచుకోడు. ప్రియమైన దేవుని వాళ్ళారా, కొంతమంది మనం గమనించాలి, మన ప్రార్థనలు ఎలా ఉంటాయంటే అవి దేవుని చిత్తానుసారమైన ప్రార్థనలు కావు. ఎవరో ఏదో అడుగుతారో అడిగిన ప్రతిదీ చేసేస్తారు. ఆయన చిత్తమా కాదా? ఆయనకి చిత్తమా కాదా? 16 ఏండ్ల అమ్మాయికి పెళ్లి చేయాలండి, ప్రార్థన చేయండి అంటే యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను, త్వరగా పెళ్లి జరిగిపోను కాక అంటాడు. ఎంత వయసు చెప్పండి? 16. అది దేవుని చిత్తం కాదు. అది కొంతమంది దేవుని సేవలో దేవుని సంకల్పంలో ఉండి దేవుని సేవలో ఎదగాలని ఆరాటపడుతూ ఉంటారు. వాళ్ళు కొంతమంది ఏమో ప్రార్థన చేస్తారు, ఈయన బాగా ఉద్యోగం చేయాలి, బాగా సంపాదించాలి, ఉద్యోగం వచ్చేలా ప్రార్థన చేయండి. మరి దేవుడి చిత్తం ఏంటి అక్కడ? ఒక వ్యక్తి పట్ల దేవుని సంకల్పం ఏంటి చెప్పండి? ఆయన కొరకు సేవ చేయాలి. మరి మన వాళ్ళు చేస్తున్న ప్రార్థనలు ఏంటి చెప్పండి? ప్రభువా ఉపవాస ప్రార్థనలు పెట్టి అదే ఒకటే రీజన్ పట్టుకుని అదే అడుగుతూ ఉంటారు చూడండి, అడిగిపోయిన టేప్ రికార్డ్ లాగా. మనం బాగా గమనించాల్సిన ఒక విషయం చెప్తాను. పర్ఫెక్ట్ విల్ ఆఫ్ గాడ్ అని ఒకటి ఉంటుంది. అంటే దేవుని సంపూర్ణ చిత్తము ఒక వ్యక్తి పట్ల, ఒక మనిషి పట్ల, అది స్త్రీ అయినా పురుషుడే అయినా, ఒక వ్యక్తి పట్ల దేవుని యొక్క సంపూర్ణ నిర్ణయం అనేది ఒకటి ఉంటుంది. ఆ నిర్ణయంలో దేవుడు తన కుమారుణ్ణి కానీ తన కుమార్తెని కానీ నడిపిస్తూ ఉండగా కొన్ని సందర్భాల్లో ఆ వ్యక్తిని సైడ్ ట్రాక్లోకి తీసుకురావడం కానీ ఆ వ్యక్తే సైడ్ ట్రాక్లో వచ్చేసి అనుమతితో కూడిన దేవుని చిత్తానుసారంగా నడుచుకోవాలని అనుకుంటాడు. అంటే దేవుడేమో ఇది చెయ్యినాయన అని చెబితే ఈ మనిషి అంటాడు, ప్రభువా అలా వెళ్ళడం మంచిది కాదు కానీ ఇలా వెళ్తాను నాయన, దయచేసి నాకు పర్మిషన్ ఇవ్వవా అంటాడు. అంటే పర్మిసివ్ విల్ ఆఫ్ గాడ్ అంటారు దాన్ని. అంటే అనుమతితో కూడిన దేవుని చిత్తం. ఒక విషయం చెప్తాను. ఇప్పుడు కుమారుడు ఉన్నాడు, రోడ్డు మీద వెళ్తున్నప్పుడు నా చెయ్యి తన చేతిని పట్టుకుని నడిపిస్తూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఆ బొమ్మ చూసి ఈ బొమ్మ చూసి ఆ బొమ్మ చూసి ఈ బొమ్మ చూసి ఏది ఆకర్షితంగా ఉంటే దాని దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటారు. మనం మాత్రం చెయ్యి విడవకుండా పట్టుకుంటాం. మనం మాత్రం చెయ్యి విడిస్తే ఏ వాహనం వస్తుందో, ఏ ప్రమాదం జరుగుతుందో, ఎక్కడ తప్పిపోతాడని చెయ్యి విడవకుండా అలా పట్టుకుంటాం.
కొన్ని సందర్భాల్లో వాళ్ళు ఏం చేస్తారో చెప్పనా, మన చేతిని విదుల్చుకుని మరీ వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అప్పుడు విదులుస్తున్నప్పుడు ఫోన్లే చూడని అని కొన్ని సందర్భాల్లో మనం కూడా చెయ్యి విడిచిపెట్టేస్తాం. జరగాల్సిన నష్టాలు చాలానే జరుగుతూ ఉంటాయి. ఇదే విషయంలో ఇశ్రాయేలు జీవితాలు కూడా ఇలాగే అధ్వానంగా తయారైపోయాయి. దేవుడు వారిని ఒక చక్కటి రూట్ మ్యాప్ వేసి ఆ రూట్ మ్యాప్లో నడిపిస్తూ ఉంటే వాళ్ళు తినే తిండి దగ్గర నుంచి, వస్త్రముల దగ్గర నుంచి, వేసుకునే చెప్పులు కానీ ఏది కూడా కొదువు లేకుండా సమకూరుస్తూ, వస్త్రాలు పాతగిలిపోలేదు, చెప్పులు అరిగిపోలేదు, ఫుడ్ కూడా చక్కగా పెడుతూ, బలము కోల్పోవట్లేదు, శక్తి కోల్పోవట్లేదు, ఆయన వారిని చక్కగా పోషించుకుంటూ నడిపిస్తూ ఉన్న కాలం అదే. అంటే దేవుని యొక్క సంపూర్ణ చిత్తములో ఆ జనాంగము మోషే నాయకత్వంలో నడుస్తూ ఉన్న జనాంగం అదే. దేవుని నాయకత్వంలో సంపూర్ణ చిత్తములో నడవబడుతున్న వారికి మనసులో ఒక దురాలోచన పుట్టింది. మనకు కొన్ని కొదువుగా ఉన్నాయి కదా, కొన్ని అక్కరతలు ఉన్నాయి కదా, వాటిని మనం దేవుణ్ణి అడుగుదాం, పర్మిషన్ అడుగుదాం. ఈ పర్మిషన్ అడిగే ముందు అది దేవుని చిత్తమా కాదా అనే దాని గురించి ఆలోచన చేయలేదు. దేవుని యొక్క అనుమతి తీసుకునే ముందు ఇది దేవుని చిత్తమా కాదా అనే దాని గురించి వాళ్ళకి అవగాహన లేదు, దాని గురించి వాళ్ళు ఆలోచన చేయలేదు. ఇంకా బాగా చెప్పాలంటే దాని గురించి నిర్లక్ష్యంగా ప్రవర్తించారు. అందుకే వారు చాలా పెద్ద మూల్యమును చెల్లించుకున్నారు. చూద్దాం ఒకసారి ప్రియమైన దేవుని వారలారా, కీర్తన గ్రంథములోని 106వ కీర్తన, కీర్తన గ్రంథములోని 106వ కీర్తన 14-15 వచనాలు చూద్దాం ఒకసారి. అరణ్యములో ఈ ఇశ్రాయేలీయులు బహుగా ఆశించిరి, ఎడారిలో దేవుణ్ణి శోధించిరి, వారు కోరినది ఆయన వారికి ఇచ్చెను. అర్థమవుతుందా? వారు కోరారు, దేవుడు వారికి ఇచ్చాడు. వాళ్ళు అడిగారు, ఇచ్చాడు. ఈయన అడిగారు, ఇచ్చాడు, తిన్నారు, చచ్చారు. ఏం జరిగింది అక్కడ? అర్థమవుతుందా? అడిగారు, బాగానే ఉంది, దేవుడు ఇచ్చాడు, బాగానే ఉంది, తిన్నారు, బాగానే ఉంది, చచ్చారు. జరిగింది అక్కడే. అంటే వాళ్ళు అడగడం ఏదైతే ఉన్నదో, అడిగింది ఏదైతే ఉన్నదో అది దేవుని చిత్తంలో, సంపూర్ణ చిత్తంలో ఉన్నది కాదది. అనుమతితో కూడిన చిత్తములో ఉన్నది అదే. ప్రియమైన దేవుని వారలారా, మనం ఏదైనా అడుగుతున్నామంటే అది దేవుని సంపూర్ణ చిత్తంలో ఉన్నది అడిగేవారుగా ఉండాలి. ఇంతకు వీళ్ళు ఏం అడిగారు చెప్పండి? దేవుడు చక్కటి మన్నాను కురిపిస్తూ మన్నా ఆహారంగా పెడుతూ ఉంటే, మన్నా అనగానే శ్రేష్టమైన పదార్థం అది. అది తింటే ఎక్కువ బలము కలుగుతుంది, అది తింటే తొందరగా అలసిపోరు, అది తింటే విస్తారమైన ప్రయాణములు చేయగలరు. అలాంటి ప్రత్యేకమైన చక్కటి పరలోకపు మన్నాని దేవుడు వారికి ఆహారంగా పెడుతూ ఉంటే, ఒకరోజు వీళ్ళు ఏమడిగారు చెప్పండి? ఏమడిగారు? సంఖ్యాకాండము 11వ అధ్యాయము, సంఖ్యాకాండములోని 11వ అధ్యాయము 4వ వచనం చూద్దాం ప్రియమైన దేవుని వారలారా. 4వ వచనం నుండి, సంఖ్యాకాండము 11వ అధ్యాయము 4వ వచనం నుండి, వారి మధ్యనున్న మిశ్రిత జనము మాంసాపేక్ష అధికముగా కనపరచగా ఇశ్రాయేలీయులను మరలా ఏడ్చి, మాకెవరు మాంసం పెడతారు? అర్థమవుతుందా? వీళ్ళు ఏమడుతారు చెప్పనా? మాకు ఎవరు మాంసం పెడతారు? ఐగుప్తులో అయితే మేము ఫ్రీగా తిన్నామే, ఇప్పుడు ఎవరు పెడతారు మాకు? ఇక్కడ మాకు ఎవరు పెడతారు? మోషే ఎవరు పెడతారు మాకు? ఐగుప్తులో అయితే మేము ఫ్రీగా తిన్నామయ్యా. తర్వాత ఐగుప్తులో మేము ఉచితముగా తినిన చేపలను, కీరకాయలను, దోసకాయలను, కూరాకులను, ఉల్లిపాయలను, తెల్లగడ్డలను జ్ఞాపకమునకు వచ్చుచున్నవి. ఇప్పుడు మా ప్రాణము సొమ్మసిల్లెను. తర్వాత 10వ వచనం చూస్తే, 10వ వచనంలో జనులు తమ తమ కుటుంబములలో ఎవరకు గుడారపు ద్వారమునొద్ద వారు ఏడవగా మోషే వినెను, యెహోవా కోపము
బహుగా రగులు కొనెను. వారు ఏడ్చుట మోషే దృష్టికి దేవుని దృష్టికి కూడా చెడ్డదిగా ఉన్నది. మనం కూడా ఏదైనా కావాలంటే అది దేవుని సంకల్పములో ఉందా లేదా, మనం అడుగుతున్నది దేవునికి అనుకూలమా కాదా అని ఏం పట్టించుకొని చూడండి. కన్నీటి ప్రార్థన చేస్తే ఏమైనా దేవుడు ఇచ్చేస్తాడండి. ఒకరోజు కన్నీటి ప్రార్థన చేశారు ఇశ్రాయేలీలో, దేవుడు ఇచ్చాడా? ఇచ్చాడు. కన్నీటి ప్రార్థన చేస్తేనే ఇచ్చాడు. మాంసం ఇచ్చాడు, కూరగాయలు ఇచ్చాడు, కీరదోసకాయలు ఇచ్చాడు, దోసకాయలు ఇచ్చాడు, ఉల్లిగడ్డలు ఇచ్చాడు, తెల్లగడ్డలు ఇచ్చాడు, అన్ని గడ్డలు ఇచ్చాడు. చివరికి ఏం చేశాడు? మాంసము వాళ్ళ పళ్ళ సందున ఉండగానే వారిని దేవుడు తీసేశాడు. ఎందుకంటే 20వ వచనం చూద్దాం ఒకసారి. 20వ వచనం చూద్దాం ఒకసారి. ఒక నెల దినముల వరకు అనగా అది మీ నాసికారంధ్రములో నుండి వచ్చి మీకు అసహ్యము పుట్టు వరకు దాన్ని తిందురు. ఏలయనగా మీరు మీ మధ్యనున్న యెహోవాను నిర్లక్ష్యము చేసి ఆయన సన్నిధిని ఏడ్చి ఐగుప్తులో నుండి ఎందుకు వచ్చితిమనుకొంటిరి. అలాంటి ఆలోచనలు కలిగిన వీళ్ళకున్న ఆలోచనలు ఏంటంటే, ఐగుప్తులో మేము ఎంతో చక్కటి ఆహారం తిన్నామే. ఏ ఆహారం అది? పనికిమాలిన ఆహారం. అది వారు తిన్న ఆహారము. ఈరోజు మన పిల్లలకి ఇంట్లో అమ్మ చేసే ఇంత అన్నము, తెల్ల అన్నము, ఇంత పప్పు, ఇంత రసము, ఇంత సాంబార్ ఇష్టం ఉంటుందా? ఇష్టం ఉండదు. పోనీ మనం ఇంట్లో వండుకున్న చికెన్ కూర ఇష్టపడతారా? ఇష్టపడరు. వీళ్ళకి ఎక్కడ ఇష్టం చెప్పండి? ఫాస్ట్ ఫుడ్ సెంటర్లోనూ రెస్టారెంట్లలోనూ అవి బాగా ఇష్టం. ఇప్పుడు ఏది మంచిది చెప్పండి? అమ్మ చేతి వంట మంచిదా, బయట దొరికే ఫుడ్ మంచిదా? బయట ఫుడ్ వారాల తరబడి, నెలల తరబడి ఆ యొక్క చికెనే కానీ అవన్నీ కూడా లోపల ప్రిజర్వేటివ్స్ పెట్టి చక్కగా స్టోర్ చేసేసి మనం ఎప్పుడు వెళితే అప్పుడు చక్కగా కోసేసి వండేసి ఇచ్చేస్తారు మనకి. కానీ అమ్మ చేసిన ఫుడ్ మాత్రం మంచిది. కానీ అమ్మ ఫుడ్ తినం కదా. రోజు మన్నానా? రోజు మన్నా ఎక్కడ తింటాం మేము? మనం కూడా అడుగుతారు కదా, రోజు ఉప్మానేనా, రోజు పప్పేనా? అవునా? రోజు అదేనా అంటే రోజు మనం తినలేం. ఒకరోజు కూడా వాళ్ళు కూడా రోజు మన్నానైనా మాకు చేపలు కావాలనైనా అన్నాడు. వీళ్ళ మధ్యలో ఉపయోగించిన డైలాగులు దేవునికి చాలా బహుగా కోపం వచ్చినాయి. వీళ్ళు అడిగిన విధానం అనేది దేవునికి నచ్చలే. మేము అక్కడ ఉచితంగా తిన్నాము, ఇక్కడ మాకు ఏం దొరకట్లేదు అని మోషే దగ్గరకు వచ్చి ఏడిస్తే దేవుడు అక్కడ వాళ్ళని ఏం చేశాడు చెప్పనా? 33వ వచనంలో మాంసమును ఇచ్చి దేవుడు ఏం చేశాడు చెప్పనా? ఆ మాంసము ఇంకా వారి పండ్ల సందున ఉండగానే అది నమలక మునిపే యెహోవా కోపము జనుల మీద రగులు కొనెను. యెహోవా తెగులు చేత వారిని బహుగా బాధించెను. అడిగారు వాళ్ళు, పెట్టాడు దేవుడు, తిన్నారు వాళ్ళు, చచ్చింది కూడా వాళ్ళే, చంపేసింది మాత్రము దేవుడు. ప్రియమైన దేవుని వారలారా గమనించండి, మనం ఏది అడుగుతున్నామో ఆ అడిగేది దేవుని చిత్తములో ఉందో లేదో మనము వాక్యానుసారముగా అవగాహన కలిగి అడగాలి. సేవకుడు ఒక కుటుంబానికి వెళ్ళి మీ అబ్బాయిని బైబిల్ ట్రైనింగ్ చేయించమ్మా అని అంటే, మా అబ్బాయి బీటెక్ చదవాలండి, ప్రార్థన చేయండి అని చెబుతూ ఉంటారు. ఇప్పుడు దేవుని చిత్తం ఏంటి? ఆయన సన్నిధిలో, ఆయన వాక్యములో ఈ కుమారుడు ఎదగాలి. నాకు ఎందుకో అనిపిస్తుంది, మీ అబ్బాయికి మంచి జ్ఞానం ఉందమ్మా, చక్కగా గుర్తుపెట్టుకుంటే ఏదైనా చెబితే దేవునిలో చక్కగా వాడబడతాడు, మీరు దేవుని కొరకు పిల్లోడిని ప్రతిష్ఠించండి, దేవునిలో చక్కగా ఎదిగేలా ట్రైనింగ్ చేయించండి, ప్రతిరోజు పంపించండి, ఈ చక్కగా వాక్యం నేర్పిద్దామంటే, అలా కాదండి, చదువుతున్నాడు కదా, బీటెక్ చేయాలి, ఎంటెక్ చేయాలి, సాఫ్ట్వేర్ అవ్వాలి, ఇంకొకటి అవ్వాలని ఇలాంటి ఆలోచనలన్నీ కూడా దేవుని చిత్తములో నుండి వీళ్ళు ఎలా సైడ్ ట్రాక్ వెళ్ళిపోతారని అంటే పర్మిసివ్ విల్ ఆఫ్ గాడ్, అంటే అనుమతితో కూడిన చిత్తంలోకి వెళ్ళిపోతారు. అనుమతితో కూడిన చిత్తం ఎప్పుడు కూడా ప్రమాదమే. వీళ్ళు ఇశ్రాయేలుది అనుమతితో కూడిన చిత్తం ఇది. అడిగారు, దేవుడు ఇచ్చాడు, కానీ వారి జీవితాలు నాశనం అయిపోయాయి. అలా కాకుండా దేవా నా జీవితంలో నీ చిత్తం ఏదవుతుందో నీ చిత్తానుసారంగా నా అడుగులను నడుపు నాయన, నా భవిష్యత్తుని నీ చిత్తానుసారంగా దీవించిన ఆయన అంటే దేవుడు తన చిత్తములో మనందరినీ కూడా నడిపిస్తూ ఉంటాడు. ఈరోజు అనేక మంది ప్రార్థనలో
దేవుని చిత్తంలో ఉన్న ప్రార్థనలు చేయట్లేదు. లోక సంబంధమైనవి ఏవైతే చూస్తున్నారో, లోక సంబంధమైన వాటి మీద వేటినైతే ఆశపడుతున్నారో వాటిని కోరుకుని, ప్రభువా నీ దాసుడును, నీ కుమారుడును, నీ కుమార్తెను వాటిని నాకు దయచేయవా అని వాటిని అడుగుతున్నారు. కానీ ప్రభువా నీ చిత్తం ఏంటి ప్రభువా, నీ చిత్తానుసారంగా నేను వెళ్ళాలి నాయనా అనే ఆలోచనలు ఈరోజు మనుషులకు రావట్లేదు. కీర్తనల గ్రంథంలో ఒక మాట చూసుకుని మనం ముందుకు వెళ్దాం ప్రియులారా. కీర్తనల గ్రంథంలో ఒక మాట చూద్దాం ఒకసారి. కీర్తన గ్రంథంలోని 2వ కీర్తన 8వ వచనం చూద్దాం ఒకసారి. కీర్తన గ్రంథంలోని 2వ కీర్తన 8వ వచనం చూస్తే, నన్ను అడుగుము జనములకు నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగా ఇస్తానన్నాడు. ఇది ఎవరి గురించి ఒక మాటలో చెప్పాలంటే యేసుక్రీస్తు వారి గురించిన ప్రవచనం ఇది. ప్రభువును గురించిన ఒక చక్కటి లేఖనం ఇదే. కానీ ప్రభువు డిమాండ్ చేశాడా? దేవుని దగ్గరకు వచ్చి ఆజ్ఞాపించాడా? ఆజ్ఞాపించలే. ఆయన ప్రార్థన ఎలా ఉంది చెప్పనా? ఎబ్రీ పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం చూద్దాం. ఈ లోకానికి వచ్చిన దేవుని కుమారుడైన సృష్టికర్త అయిన యేసుక్రీస్తు వారి యొక్క ప్రార్థన ఎలా ఉన్నదనంటే, ఎబ్రీ పత్రిక 5వ అధ్యాయము 7వ వచనము 8వ వచనం చూద్దాం ప్రియులారా. శరీరధారి అయిన దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయము కలిగి ఉన్నందున, భక్తి కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. భయంకరమైన శిలువ శ్రమ, శిలువ కష్టం ఏదైతున్నదో, ఆ వేదన ఏదైతుందో కళ్ళ ముందు కనబడతా ఉంటే ఆయన ఎలాంటి విధేయత కలిగి అడిగాడు చెప్పనా? ప్రభువా నీ చిత్తమైతే కాను ప్రభువా, ఆయనను నా ఇష్ట ప్రకారం కాదు, నీ చిత్తం ఏంటో నెరవేరాలి. ఇక్కడ బైబిల్ ట్రైనింగా, లోక చదువులా? దేవా నీ చిత్తం ఏంటి? దేవుని సన్నిధి లోకంలో ఉన్న విషయాల నీ చిత్తం ఏంటి? ఆరాధనకి వెళ్ళాలా లేదంటే బయట పనులు చూసుకోవాలా? నీ చిత్తం ఏంటి? మనం ప్రతి ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకోబోయేంత వరకు దేవా ఇదిగో ఈ మాట మాట్లాడబోతున్నాను, నీ చిత్తం ఏంటి ప్రభువా? ఎదుటి వారి పట్ల నేను మాట్లాడుతున్న మాట నీ చిత్త ప్రకారంగా ఉందా లేదా నా సొంత మాటలు మాట్లాడేస్తున్నానా? మన అడుగుజాడలు దేవుని చిత్తంలో ఉన్నాయా లేదా మనం గమనించుకోవాలి ఒకసారి. యేసుక్రీస్తు వారు తండ్రికి యాచన చేశాడట, ప్రార్థన యాచనలు చేశాడట. ప్రభువా ఇదిగో ఈ మరణం నుంచి తప్పించిన ఆయన అని. యాచన అంటే ఏంటి చెప్పండి? అడుక్కోవడం అంటారు దాన్ని. యాచన అంటే అడుక్కోవడం, అంతేగాని డిమాండ్ చేయలేదు, ఆజ్ఞాపించలేదు. ఇక్కడ మనమైతే ఈరోజు చిన్నోడు కూడా దేవునికి ఆర్డర్స్ పాస్ చేస్తున్నారు చూడండి. ఆజ్ఞలు జారీ చేయడానికి నువ్వెవడు అంటున్నాడు దేవుడు ఇక్కడ. నువ్వెంతటి వాడువు నాకు ఆజ్ఞలు జారీ చేయడానికి? కుమ్మరి దగ్గరికి వెళ్ళి కొండ ఎప్పుడైనా ఆజ్ఞ జారీ చేయడం మీరు చూసారా? చూడలేదు కదా. అలాంటిది సృష్టికర్త అయిన నన్ను నా దగ్గరకు వచ్చి మీరు తగ్గించుకుని నడకుండా, లోబడి విధేయత కలిగి మీరు రిక్వెస్ట్ చేయకుండా, వేడుకొనకుండా మీరేంటి నాకు పెద్ద ఆర్డర్లో ఇస్తున్నారు, నాకు ఆజ్ఞాపిస్తున్నారేంటి మీరు? మంచిది కాదు. ఏదైనా లయపరచాలా? ప్రభా దాన్ని లయపరచున ఆయన రిక్వెస్ట్ చేయి, అంతేగాని లయపరచున గాక అంటే అది ఎవడు చేయాలి? ఇప్పుడు నువ్వు అనేసావు, నీ అంతా నువ్వు అనేసావు, అది ఎవరు చేయాలి ఇప్పుడు? ప్రియమైన దేవుని వాళ్ళరా, ఒకరోజు ఇట్లాంటివి చాలా ఉన్నాయి. దేవునికి వ్యతిరేకంగా అడిగి సర్వస్వము సంకనాయకపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు బైబిల్లో. ఇశ్రాయేలీలు దేవుడే రాజుగా ఉండి పరిపాలన చేస్తూ ఉంటే సమూయేలు గారి కాలంలో ఇశ్రాయేలు వచ్చి ఏమడిగారు చెప్పండి? సర్వజనుల మర్యాద చొప్పున మాకొక రాజు కావాలి. ఆ యొక్క విన్నపము, ఆ యొక్క విజ్ఞాపనము దేవునికి ఇష్టంగా ఉన్నదా, ప్రతికూలంగా ఉన్నదా? ఇష్టం లేదు. అది దేవునికి ఇష్టం లేదు. అయినా దేవుడు ఇచ్చాడు అంటే దేవుడు ఇచ్చాడు కదా అని దేవుడికి ఇష్టమై ఇచ్చాడా? దేవునికి ఇష్టమై ఇవ్వలేదు. దేవునికి మనం కొన్ని సందర్భాలు మీరు బాగా గమనించండి, మనం అడుగుతున్న ప్రతిదీ కూడా మనం పొందుకుంటున్నాం అనుకోండి, దేవునికి ఇష్టంతో ఇస్తున్నాడు అనుకోవద్దు.
మనం అడుగుతున్న ప్రతిదీ దేవుడు ఇస్తున్నాడంటే దేవుడు తన ఇష్టానుసారంగా తన చిత్తానుసారంగా ఇస్తున్నాడని అనుకోవద్దు. కొన్ని సందర్భాల్లో దేవుడు నీకు ఎందుకు ఇస్తాడంటే నీ నాశనం కొరకే ఇస్తాడు. ఎందుకంటే ఎన్నిసార్లు చెప్పినా ఆలస్యం చేస్తాడు, అయినా మనం అడుగుతాం. కొంతమంది 40 రోజులు ఉపవాసం ఉంటారు, బ్లాక్మెయిలింగ్ కదా. గడ్డాలు మీసాలు పెంచేసుకుని 40 రోజులు తిండి మానేసి అడిగితే అంతే కదా. ఇళ్ళల్లో కూడా పరిస్థితులు ఏంటి చెప్పండి. మన పిల్లలకి ఫోన్ కొనిపెట్టమని అడుగుతారు, మనం కొనిపెట్టడం మంచిది కాదు. వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి, అలుగుతారు. ఎన్ని రోజులు అడుగుతారు? 2 రోజులు అడుగుతారు, 3 రోజులు అడుగుతారు, తర్వాత వారం రోజులు అలిగే వాళ్ళు కూడా ఉంటారు. సో ఈ అలిగిడు ఈ కార్యక్రమాలు చూడకుండా నీ సావు నువ్వు జావరా అనేసి ఫోన్ కొనిపెడతారు, నీ సావు నువ్వు జావరా అని బండి కొనిపెడతారు. ఆ ఫోన్తో చాటింగ్లు ఎవరితోనో ఉంటే ఆ బండితో రోడ్లో తిరుగుడు ఎక్కడో ఉంటుంది, ప్రమాదాలు వస్తాయి. అంటే బండి అయినా ఫోన్ అయినా మనం ఇష్టపూర్వకంగా ఇచ్చామా? ఇవ్వలే. దానివల్ల వారికి ప్రమాదం ఉన్నదని మనకు తెలుసు. వాళ్ళ పోరు తట్టుకోలేక మనం ఎలాగైతే మన పిల్లలకి ఇస్తున్నామో, దేవుడు కూడా వాళ్ళు పోరు తట్టుకోలేక అడిగిందే అడిగి అడిగిందే అడిగి అడిగిందే అడిగి అడిగిందే అడిగి 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 తిండి మానేసి అడిగితే దేవుడు చాలా బాధపడతాడు. తిండి మానేసి అడిగితే దేవుడు చాలా బాధపడతాడు. బైబిల్లో తిండి మానేసి ఉపవాస ప్రార్థనలు చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎందుకు ప్రార్థన చేశారనంటే ప్రజలు పాపంలో ఉన్నారు, వాళ్ళందరూ మార్పు చెందాలి. ఆ కాన్సెప్ట్లో వాళ్ళ యొక్క ప్రార్థనలు ఉండేవి. యెరూషలేము దేవాలయం కూల్చబడింది, ప్రాకారాలు లేకుండా ఉందని నెహెమ్యా గారు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. అవునా? యెరూషలేము దేవాలయం కట్టబడింది, ఇక్కడ ప్రార్థనలు జరగట్లేదు, ప్రార్థనలు జరగాలని ఎజ్రా గారి నాయకత్వంలో ఉపవాసం ఉండి ప్రార్థనలు చేశారు. అలా మనం చూస్తే భక్తుల యొక్క ప్రార్థనలన్నీ చూడండి, వారి సొంత హృదయంలో నుండి వచ్చే ఆశల కొరకు ప్రార్థనలు చేయలేదు. ఉపవాస ప్రార్థనలు అనేవి వారి యొక్క ఆత్మీయ జీవితాలు ఎదగాలని, భక్తుల యొక్క మరి దేవుని యొక్క ప్రజల యొక్క జీవితాలు పాపములో పడిపోతున్నాయి ప్రభువా అని వాళ్ళ యొక్క ఆత్మీయ శ్రేయస్సు కొరకు ఉపవాస ప్రార్థనలు చేశారు. ఈరోజు సేవకులు కూడా మీరు ఏమనుకోకండి, ఒక మాట చెప్తాను. మాకు ఏది కావాలని ఉపవాస ప్రార్థనేనండి. ఉపవాస ప్రార్థన తప్పని చెప్పట్లేదు, కానీ ఉపవాస ప్రార్థన నీ శరీర సంబంధమైన అవసరతల కొరకు కాదు. ఉపవాస ప్రార్థన అనేది నీ ఆత్మ సంబంధమైన జీవితాన్ని మెరుగుపరుచుకోవడానికి, సంఘం యొక్క అభివృద్ధి కొరకు, సంఘంలో నూతన ఆత్మలు రక్షింపబడాలని, మన చుట్టూ ఉన్న అన్ని జనులు రక్షింపబడాలని, మార్పు కలగాలని వారి యొక్క ఆత్మల కొరకు మనం ఉపవాస ప్రార్థన చేస్తే అది మంచిది. బైబిల్లో ఉన్న ప్రతి భక్తుడు అలాంటి వాటి కొరకే ఉపవాస ప్రార్థన చేశాడు. ఎగ్జామ్స్ ఉన్నాయి, బాగా రాయాలి, అందుకే ఉపవాస ప్రార్థనలో 3 రోజులు నేను కూడా పాల్గొంటా. నేను అడుగుతున్నాను, ఇప్పుడు స్టేట్ ఫస్ట్లో వచ్చే వాళ్ళందరూ కూడా ఉపవాసం చేసి ఎగ్జామ్ రాశారా? అన్ని జనుల్లో చాలామంది ఉన్నారు. ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకు, సెకండ్ ర్యాంకు, ఆల్ ఇండియా 1, 2, 3, 4, 100లో 10 మావే అంటారు కదా. ఆ 100లో 10 మావే అన్నప్పుడు వాళ్ళందరూ క్రిస్టియన్సా? కాదు కదా. బాగా చదువుకుంటే ఒకటే అడగల, ప్రభువా చదువుకుంటున్నాను, జ్ఞాపక శక్తి నువ్వు నాయన, అది మంచిది. అంతేగాని దేవుని దగ్గరికి వెళ్ళి ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్ చేస్తే దేవుడు కొన్ని సందర్భాల్లో ఇస్తాడు, ఇచ్చి నిన్ను ముంచేస్తాడు. కొంతమందికి ఉద్యోగాలు ఇవ్వడం దేవునికి నచ్చదు, ఎందుకంటే వాళ్ళు దేవునిలో ఉండాలనేది దేవుని సంకల్పము. ఈ కుమారుడు దేవుని సేవలో ఉండాలని దేవుని సంకల్పం. కానీ మనం ఏం చేస్తాము? ఉద్యోగం కోసం మామూలు పరుగులు కాదు. దేవుడు దాన్ని భరించలేక ఏదో ఒక రోజు ఉద్యోగం ఇచ్చేస్తాడు. ఉద్యోగం ఇచ్చిన తర్వాత మీరు చూడండి, ఇక దేవుని అప్పటి వరకు సంఘంలో ఏదో చిన్న చిన్న పాత్రలు పోషించి సంఘాన్ని నడిపించడమో లేదంటే సంఘంలో వాడబడడం ఏదో చేసిన వారు ఇక ఉద్యోగం కొరకు పరిగెత్తిన తర్వాత మొత్తానికి దేవుని వదిలిపెట్టేసి ఇంకెక్కడండి నాకు టైం కుదరట్లేదు, నైట్ లేట్ అయిపోతుంది, పొద్దున్న లేట్ అయిపోతుంది, ఆ షిఫ్ట్ ఈ షిఫ్ట్, సాయంత్రం షిఫ్ట్, పొద్దున్న షిఫ్ట్ అని మొత్తానికి దేవుని సన్నిధి మానేసేవాడు కూడా లేకపోలేదు. అంటే దేవుని చిత్తానికి మనము ఎదురెళ్ళడం అన్నమాట ఇది. అందుకే కొన్ని సందర్భాల్లో దేవుడు భయపడుతూ ఉంటాడు. ఎందుకు? మనం అన్యాయం అయిపోతున్నామే, ఇవ్వకపోతే ఆడు ఫీల్ అయిపోతున్నాడే, తిండి మానేస్తున్నాడే. ప్రాక్టికల్గా మాట్లాడుకుంటే దేవునికి నరులకు మధ్య ఇదే జరుగుతుంది, ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్ జరుగుతుంది ఈరోజు. మళ్ళీ చెప్తున్నా, ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం నేను తప్పు అనట్లేదు. ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం మంచిదే, 100% మంచిదే. కానీ మనం అడగాల్సింది లోక సంబంధమైన వివాహాల కొరకు, లోక సంబంధమైన భవనాలు కట్టుకోవడానికి, ఆస్తులు సంపాదించుకోవడానికి, పొలం సంపాదించుకోవడానికి, అవునా,
ఇటువంటి వాటి కొరకు కాదు. వివాహాలు జరిపించుకోవడానికి, ఉద్యోగాలు సంపాదించుకోవడానికి, ఫారెన్ వెళ్ళిపోవడం లాంటివి, ఇలాంటి వాటి కొరకు ఉపవాస ప్రార్థనలు చేస్తే ఉపయోగం లేదు. ఉపవాసం ఉండి మనం ప్రార్థన చేస్తున్నామంటే ఆత్మ సంబంధమైన కట్టడాలు కట్టబడుతూ ఉండాలి మన జీవితాల్లో. భక్తులు అలాంటి ఉపవాస ప్రార్థనలు చేశారు. ప్రియమైన దేవుని సంగమా, గమనించండి. చూద్దాం ఒకసారి సమూయేలు మొదటి గ్రంథము 8వ అధ్యాయము. సమూయేలు మొదటి గ్రంథము 8వ అధ్యాయము 4వ వచనం నుండి చూద్దాం ప్రియులారా. సమూయేలు మొదటి గ్రంథము 8వ అధ్యాయం 4వ వచనంలో, సమూయేలు మొదటి గ్రంథం 8వ అధ్యాయం 4వ వచనంలో, ఇశ్రాయేలుల పెద్దలందరూ కూడి రామాలో సమూయేలు వద్దకు వచ్చి, చిత్తగించుము, నీవు వృద్ధుడవు, నీ కుమారులు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన గలవారు కారు గనుక సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజును నియమించుము, అతడు మాకు న్యాయము తీర్చునని అతనితో అంటే, తర్వాత మాకు న్యాయము తీర్చుటకై రాజును నియమించమని వారు అనిన మాట సమూయేలు దృష్టికి ప్రతికూలముగా ఉండిన గనక సమూయేలు యెహోవాకు ప్రార్థన చేస్తే, ప్రభువా, ఇదిగో వీళ్ళు వచ్చి ఇలా అంటున్నారు, నిన్ను రాజుగా వారు తృణీకరిస్తున్నారు, భౌతిక సంబంధమైన రాజును కోరుతున్నారు వాళ్ళు. ప్రభువా, వాళ్ళు అడిగింది నాకే నచ్చలేదు, ఇది నీకు కూడా నచ్చదని నాకు అర్థమైంది ప్రభువా, అందుకే నీకు ప్రార్థన చేస్తున్నానంటే అప్పుడు దేవుడు మాట్లాడతాడు. అందుకు యెహోవా సమూయేలుకు సెలవిచ్చినది అనగా, జనులు నీతో చెప్పిన మాటలన్నిటి ప్రకారం జరిగించుము. వద్దన్నాడా? వద్దు నాయన, పాడైపోతారు, నేను కాపరిగా ఉంటే మీకు మంచి జరుగుతుంది. అక్కడ దేవుడు ఏమన్నా వాళ్ళని వారించే ప్రయత్నం చేశాడా? చెయ్యలే. వాళ్ళు అడిగారు, అది సమూయేలుకు నచ్చలేదు, దేవునికి కూడా నచ్చలేదు. వాళ్ళు అడిగారు కదా అని దేవుడు కూడా ఇవ్వను అనకుండా ఇస్తున్నాడు. ఇచ్చి ఏమంటున్నాడు చెప్పండి, వారు నిన్ను విసర్జింపలేదు కానీ తమ్మును ఏలకుండా నన్నే విసర్జించి ఉన్నారు. వారు నన్ను విసర్జించి ఇతర దేవతలను పూజించి నేను ఐగుప్తులో నుండి వారిని రప్పించిన నాటి నుండి నేటి వరకు తాము చేయుచూ వచ్చిన కార్యం ప్రకారముగా వారు నీడలా జరిగించుచున్నారు. వారు చెప్పిన మాటలు అంగీకరించి ఒకసారి. అయితే నెక్స్ట్ ఏలబోవు రాజు ఎలాంటి వాడో కూడా చెప్పు. రాజుల పరిపాలనలోకి వచ్చిన తర్వాత మీ రాజ్యం ఏమైపోతుందో కూడా చెప్పు. ఆ రాజు ప్రజలను ఎలా వాడుకుంటాడో కూడా చెప్పు. మీరందరూ వెళ్ళి రాజు ఇంటిలో ఊడిగం చేయాల్సి వస్తుంది. మీ పిల్లలు, మీ కుమార్తెలు, మీరందరూ వెళ్ళి రాజు కింద బానిసలుగా బ్రతకాల్సి వస్తుంది. అదే నా కింద ఉంటే మీరందరూ కూడా స్వతంత్రులు. దేవుని పరిపాలన ఉంటే అందరూ కూడా స్వతంత్రులు, అందరికీ స్వాతంత్ర్యము. కానీ వీళ్ళు ఏమడుగుతున్నారు? బానిసత్వాన్ని కోరుకుంటున్నారు, దాసత్వాన్ని కోరుకుంటున్నారు. రాజు కూర్చోమంటే కూర్చోవాలి, రాజు లేవమంటే లేవాలి, కూర్చోమంటే కూర్చో, లేవమంటే అలా ఉంటుంది మీ బ్రతుకులో. రాజు వచ్చిన తర్వాత ఏం జరగబోతుందో వాళ్ళకి చెప్పి, ఇదిగో పలానా చోట ఒక ఆయన ఉంటాడు, ఆయన తీసుకొచ్చుకొని రాజుని చేసుకుని తగలడమన్నారు. మొదటి రాజు ఏం చేశాడు చెప్పండి? ప్రజలను పరిపాలన గాలి కొదిలేసి దావీదుని చంపడమే ఒక ఏకాగ్రత కలిగి ఆ పనిలోనే ముందుకెళ్ళిపోయాడు. అంతకంటే ముఖ్యంగా ఈ రాజులు ఏం చేసేవాళ్ళు అంటే మీరు బాగా గమనించండి, వారి ఇళ్లల్లో పనికి, వాళ్ళ సెక్యూరిటీలో, వాళ్ళ పనులకే ప్రజలను బాగా వినియోగించుకునేవాళ్ళు. దేవుని అండర్లో ఉంటే అందరూ కూడా చక్కటి స్వాతంత్ర్యము. ఇప్పుడు రాజు కిందకి వెళ్ళిపోతే రాజు రమ్మంటే రావాలి, రాజు పొమ్మంటే పోవాలి. రాజు అనుమతి లేకుండా పోవడానికైనాను, రాజు అనుమతి లేకుండా రావడానికైనాను అవకాశం ఉండదు. కానీ దేవుడు అంటున్నమాట, వారు విసర్జించింది సమూయేలు నిన్ను కాదు కానీ నన్ను విసర్జించారు కదా అని ఆయన ఇవ్వడం మానేశాడా? అడిగారు, ఇచ్చారు. చరిత్ర ఏమని చెప్పండి? దావీదు సొలొమోనుల తర్వాత వచ్చిన రాజుల్లో చెప్పుకోవడానికి మంచి రాజులు, అంత పెద్ద పెద్ద రాజులు అంటే ఎవరు లేరు. అక్కడక్కడ చిన్న చిన్న రాజులు పరిపాలన చేశారు, కొంచెం యథార్థంగా ప్రవర్తించారు. కానీ వాళ్ళు కూడా యోధా రాజుల్లో, ఇశ్రాయేల్ రాజులు అయితే ఇశ్రాయేల్ రాజుల్లో ఒక్కడు కూడా మంచోడు ఉండడం. అర్థమవుతుందా? మనం గమనించాల్సిన ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోండి. ఇది అడుగుతున్నాము, ఇది దేవునికి చిత్తమా కాదా అని మనం గుర్తుపెట్టుకోవాలి.
మనం అడుగుతున్నది దేవుని సంకల్పములో ఉన్నదా లేదా అని మనం గుర్తుపెట్టే అంతేగాని నువ్వు గద్దిస్తేనో, నువ్వు లయపరిస్తేనో, నువ్వు ఆజ్ఞాపిస్తేనో, నువ్వు ఇంకొకటి చేస్తేనో దేవుడు నీ తాటాపు చప్పుళ్ళకి భయపడిపోయి నీకు అన్నీ ఇచ్చేసేవాడు కాడు. కొన్ని సందర్భాల్లో నువ్వు అడుగుతున్నావని ఇస్తాడు ఆయన, ఇచ్చేది నీ నాశనానికి అని వాస్తవాన్ని గమనించాలి. అంటే శరీర సంబంధంగా నువ్వు బాగా డెవలప్ అయిపోయి ఇల్లు కట్టేసుకుని, కార్లు కొనుక్కేసుకుని, బంగ్లాలు కొనుక్కుని చక్కగా మంచి లగ్జరీ లైఫ్ మెయింటైన్ చేస్తున్నావు అనుకోండి, అది దేవుని చిత్తం కాదు. అది అర్థమవుతుందా? ఈరోజు బాగా ఆశీర్వదింపబడ్డాడని ఒక సేవకుని చూపిస్తారు. ఆయనకు అన్నీ ఉన్నాయి, అన్నీ ఉంటే ఆశీర్వాదం కాదు. లోక సంబంధమైన భౌతిక సంబంధమైన ఆస్తిపాస్తులు సంపాదించుకుంటే అది ఆశీర్వాదం కాదు. ఏది ఆశీర్వాదము? 2 కాసులు ఉన్నాయా, ఆ 2 కాసులు తీసుకెళ్ళి లేనివానికి ఇవ్వు, దేవుని పరిచర్యకు ఇవ్వు, నీవు కూడా ఆ బేద వెధవరాలి వలె బ్రతుకు, అది ఆశీర్వాదం దేవునిలో. అర్థమవుతుందా? అన్నీ ఉన్న ధనవంతుడు ఆశీర్వదింపబడ్డా? ఏమీ లేకుండా చచ్చిపోయిన లాజరు దేవుని పొందాడా? అంతిమంగా ఎవరు దీవెని పొందారు? లాజరే దీవెని పొందాడు దేవుని సన్నిధిలో. మరి మనమేంటి ధనవంతులైన సేవకులు చూసి మనం కూడా వాళ్ళే ఆశీర్వదింపబడిన సేవకులు అంటే నో. సాతాను నీ కళ్ళకు గుడ్డితనం కలగజేసింది. ఎందుకంటే లోకంలో వేటినైతే సంపాదించుకున్నారో ఆ సంపాదించుకున్న వారిని చూసి ఇదిగో వీళ్ళు నిజంగా ఆశీర్వదింపబడిన సేవకుడు అండి. నెవర్ నెవర్ నెవర్. ఎవరైతే బేద వెధవరాళ్ళ తన దగ్గర 2 రూపాయలు ఉంటే ఆ 2 రూపాయలు కూడా సంఘము కొరకు, దేవుని పరిచర్య కొరకు, దేవుని పిల్లల కొరకు ఎవరు ఖర్చు పెడతారో వారే భక్తిలో నిజమైన ఆశీర్వాదం పొందినవారు. ఎప్పటి బీద విధవరాలు చెప్పండి, 2000 సంవత్సరాల కిందటి బీద విధవరాల గురించి ఈరోజు మాట్లాడుకుంటున్నాం మనం. దేవుడిచ్చిన ఆధిక్యత, దేవుడిచ్చిన గొప్పతనం అది. కొన్ని వందల సంవత్సరాలు చచ్చిపోయిన జాన్ వెస్లీ గారి గురించి, జార్జ్ ముల్లర్ గారి గురించి, ఇంకా గొప్ప గొప్ప సేవకుల గురించి ఈరోజు మాట్లాడుకుంటున్నాం మనం. బిల్లీ గ్రహం గారి గురించి ఈరోజు మాట్లాడుకుంటున్నాం. ఎందుకు? వారి జీవితాల్లో గొప్ప సేవ చేశారు, గొప్ప సేవ చేశారు. తమ కొరకు ఏమీ ఉంచుకోలేదు, ఉన్నదంతా మరలా దేవుని సంఘం కొరకు, దేవుని పరిచర్య కొరకు వాడుకుంటూ వెళ్ళిపోయారు. దేవుడు వారిని తన పరిచర్యలో చక్కగా వాడుకున్నాడు. వాళ్ళకి పరలోకం ఉందని మనం గొప్పగా చెప్పొచ్చు, గొప్ప పరిచర్య చేసిన వాళ్ళం. ఎందుకంటే వారి సాక్ష్యము, వారి క్రియలు కనబడుతుంది ప్రపంచంలో, వారు వేసిన ముద్ర కనబడుతుంది ప్రపంచంలో. మరి మనం వేసిన ముద్ర ఏంటి చెప్పండి? నువ్వు ఇష్టపడి కట్టుకున్న ఇల్లే ఒక సేవకుడు గురించి. నువ్వు ఇష్టపడి కట్టుకున్న ఇల్లే, ఆ ఇల్లు నిన్ను ఉంచుకోదు, పంపించేస్తుంది బయటికి, శ్మశానానికి. ఎంత కావాలి నీకు? 6 అడుగులే. ఒకప్పుడు వ్యక్తికి 6 అడుగులు ఇచ్చేవాళ్ళు, ఈరోజు కుటుంబం మొత్తానికి 6 అడుగులే. అర్థమవుతుందా? ఫస్ట్ చచ్చిపోయినాడు బాగా కిందకి వెళ్ళిపోవాలి, తర్వాత చచ్చినాడు ఆడి మీద రావాలి, ఇంకా తర్వాత చచ్చిపోయినాడు ఆడి మీద రావాలి. స్థలాలు లేవు, అంతస్తులు కడుతున్నావు కదా, మీద 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 మీద. సమాధుల్లో కూడా అంతస్తులు ఈరోజు. అందుకే ప్రియమైన దేవుని వాళ్ళరా, మనం కట్టుకోవాల్సింది లోకంలో అంతస్తులు కాదు, ఆత్మీయ జీవితంలో అంతస్తులు కట్టుకోవాలి. దేవుని సన్నిధిలోకి మనం ప్రవేశించాలి, పరలోక ఆ భవనంలోనికి మనం ప్రవేశించాలి, ఆ రాజుగారి భవనంలోకి మనం ప్రవేశించాలి. అప్పుడు మన జీవితాలకి మంచి జరుగుతుంది. వీళ్ళు చేస్తున్న కార్యము దేవుని విసర్జించి రాజును కావాలంటే రాజుని ఇచ్చేస్తాడు ఆయన. కానీ యేసుక్రీస్తు వారిని చూడండి, ఆయన శరీరధారిగా ఉన్న దినముల్లో రోదనతో, కన్నీళ్లతో ప్రార్థన చేశాడు. ఎలాంటి ప్రార్థన అంటే, ప్రభువా నీ చిత్తం ఏదైతే ఉన్నదో నీ చిత్తం ప్రకారంగా జరిగించిన ఆయన. మత్తయి సువార్త 26వ అధ్యాయము, మత్తయి సువార్తలో 26వ అధ్యాయము 39వ వచనములో ప్రభువు సిలువకు అప్పగింపబడుక మునుపు ఆయన చేస్తున్న చివరి ప్రార్థనది. గెత్సేమనే తోటలో ఆయన చేసిన ప్రార్థన. మత్తయి సువార్త 26వ అధ్యాయము 39వ వచనములో కొంత దూరం వెళ్ళి సాగిలపడి, నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోము అన్నాడు ఫస్ట్. తర్వాత ఏమన్నాడు? నా శరీరం ఏమనుకుంటుందనంటే, ఇదిగో ఈ కష్టము, ఈ శ్రమ, ఈ శోధన, ఈ సిలువ నేను భరించలేను, సాధ్యమైతే తీసేయి ప్రభువా అన్నాడు. తర్వాత అంటున్నాడు, నో ప్రభువా, నా అనుమతితో కూడిన చిత్తము కాదు కానీ నీ సంపూర్ణ చిత్తం ఏదైతే ఉన్నదో నీ సంపూర్ణ చిత్త ప్రకారమే జరిగించు.
యేసుక్రీస్తు వారి ఇక్కడ ప్రార్థనలను చూస్తే 2 చిత్తాల గురించి మాట్లాడుతున్నాడు. ఒకటి, మనిషిగా నా యొక్క అనుమతితో, నీ యొక్క అనుమతిని కోరుతున్నాను, నీ చిత్తం మీద తప్పించవా ఆ శ్రమనని. మళ్ళీ అడుగుతున్నాడు, అయినా అనుమతితో కూడిన చిత్తం మంచిది కాదు, నీ సంకల్పం ఏదైతే ఉన్నదో, నీ సంపూర్ణ చిత్తం ఏదైతే ఉన్నదో, నీ సంపూర్ణ చిత్త ప్రకారము నన్ను నడిపించన్నాడు. అదే అన్నాడు కదా, నా ఇష్ట ప్రకారము కాదు, నీ చిత్త ప్రకారమే అన్నాడు మొదటిసారి ప్రార్థన చేస్తూ. మళ్ళీ రెండోసారి ఏమని ప్రార్థన చేశాడు? 42వ వచనంలో మరలా 2వ మారు వెళ్ళి, నా తండ్రి, నేను దీన్ని త్రాగితేనే కానీ ఇది నా యొద్ద నుండి తొలగిపోవట సాధ్యము కాని ఎడలా నీ చిత్తమే సిద్ధించును గాక అని ప్రార్థించాడు. మొదటిసారి అన్నాడు నీ చిత్తమే, రెండోసారి నీ చిత్తమే, మరలా మూడోసారి 44వ వచనంలో ఆయన వారిని మరలా విడిచి వెళ్ళి ఆ రెండోసారి చెప్పిన ఆ మాటలే చెప్పుచు మూడవసారి కూడా ప్రార్థన చేశాడు. అంటే ముమ్మారు కూడా ప్రార్థన చేసిందంటే, ప్రభువా నీ చిత్తమే జరగాలి, నీ చిత్తమే జరగాలి నీ చిత్తం. అంతేగాని నువ్వు ఆజ్ఞాపిస్తేనో, అర్థమవుతుందా? యేసుక్రీస్తు వారే ఆజ్ఞాపించలేదు, తండ్రితో అత్యంత సన్నిహిత సంబంధం కలిగిన ఆ ప్రభువే ఆజ్ఞాపించట్లేదు, ఆ ప్రభువే అన్నీ చేయట్లేదు, ఆ ప్రభువే రిక్వెస్ట్ చేస్తున్నాడు, ప్రభువా నీ చిత్త ప్రకారం జరగాలి ఆయన. తండ్రి నీ చిత్త ప్రకారం. మరి మనం ఎవరని చెప్పండి? గద్దించడానికి, లయపరచడానికి, ఆజ్ఞాపించడానికి. ఎల్లప్పుడూ కూడా మనము వేడుకునేవారిగా ఉండాలి, విజ్ఞాపన చేసేవారిగా ఉండాలి, విలపించేవారిగా ఉండాలి, కన్నీరు కార్చేవారిగా ఉండాలి. ఎలా? ఆత్మ సంబంధమైన విషయాల కొరకు, దేవుని యొక్క సంపూర్ణ చిత్తము కొరకు మనము కన్నీరు కార్చాలి. మన కన్నీరు ఎలా ఉండాలంటే దేవుని సంపూర్ణ చిత్తము కొరకు కన్నీరు కార్చాలి. అంతేగాని అనుమతితో కూడిన చిత్తం కొరకు కన్నీరు కాస్తే ఒకరోజు ఇశ్రాయేలు చచ్చిపోయారు, తర్వాత చాలామంది చచ్చిపోయారు. ఈరోజు చాలామంది దేవునికి అలాగే దూరం అయిపోతున్నారు. ఈరోజు అలాగే చాలామంది దేవునికి దూరం అయిపోతున్నారు. గమనించండి ప్రియమైన దేవుని వాళ్ళరా, మనం అడుగుతున్నవి దేవుని చిత్తానుసారంలో ఉన్నవా లేవా, దేవునికి ఇష్టమైనవా కావా అని మనం ఖచ్చితంగా వాటిని మనము ఏర్పరచుకుని మనం అడగాలి. ఏదడిగినా ఇస్తాడు. కొన్ని సందర్భాల్లో నీ నాశనానికే ఇస్తాడు ఆయన. వారు తింటూ ఉండగా ఆ పండ్ల సందులో ఆ మాంసం ఉండగా చచ్చిపోయాడు అంటే ఎంత విడ్డూరమో చెప్పండి, ఎంత వినాశనమో చెప్పండి. వాళ్ళకి ఎవరిచ్చారు మాంసం చెప్పండి? దేవుడే, వేరే ఎవరో ఇవ్వలేదు. సాతాను తీసుకొచ్చి వడ్డించలేదు దాన్ని, దేవుడే పంపిస్తాడు పూరేళ్లను, ఆ బర్డ్స్ని, ఆ మాంసమును. ఎలా ఉండాలి చెప్పండి? మనము వేడుకోవాలి, రిక్వెస్ట్ చేయాలి, యాచన చెయ్యాలి. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో పౌలు గారు మాట్లాడుతున్నాడు కదా, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము, ప్రభువా నా శరీరంలో ఏదో ముళ్ళుంది, దానివల్ల నేను చాలా బలహీనపడుతున్నాను, ఆ బలహీనత నాలో నుండి తీసివేయవా అని ఎలా చేశాడట? ముమ్మారు 12వ అధ్యాయం 2 కొరింథీ 8వ వచనంలో, 8వ అధ్యాయము 2 కొరింథీ 12వ అధ్యాయము 8వ వచనం చూస్తే, అది నా యొద్ద నుండి తొలగిపోవునని దాని విషయమై ముమ్మారు ప్రభువును నేను వేడుకొంటిని. రిక్వెస్ట్. ప్రభువులో ఎంతో ఘనమైన పరిచర్య చేసిన వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు, అంతేగాని ఆజ్ఞాపించలేదు, గద్దించలేదు, లయపరచలేదు, ఇంకొకటి చేయలేదు, జరుగున గీక అని ఎక్కడ ఎక్స్ట్రా మాటలు వినియోగించలేదు. అర్థమవుతుందా? వీళ్ళు ఎలాంటి ప్రార్థన అంటే వేడుకున్నారు, దయచేసి దేవా నీ చిత్తం అయితే. అప్పుడు ప్రభు ఏమన్నాడు? ఆ ముళ్ళు తొలగించమని నువ్వైతే అడుగుతున్నావు కానీ తొలగించడం నాకు ఇష్టం లేదు, ఆ ముళ్ళ ఉంటే ఉండనియ్యి, నా కృప నీకు చాలును గాక అన్నాడు. ప్రభు ఏమన్నా చెప్పండి? నీకున్న ముళ్ళును తీయను పౌలా, ఆ ముళ్ళు ఉంటే ఉండనియ్యి, కానీ ఆ శ్రమలలో, ఆ శోధనలో నా కృప నీకు తోడై ఉంటుంది. నీ కష్టమా ఉంటే ఉండని, నీ శ్రమ ఉంటే ఉండని, కానీ నా కృప నీకు తోడై ఉంటుంది, నా కృపను పొందుకో అన్నాడు ఆయన. అర్థమవుతుందా? పౌలు గారికి ముళ్ళుంటే ముళ్ళు తీసేయమని ముమ్మారు ప్రార్థన చేస్తే ప్రభు ఆన్సర్ చూడండి, ముళ్ళుంటే ఉండనయ్యే, నా కృప నీకు తోడుగా ఉంటుంది.
ప్రియమైన దేవుని వాళ్ళరా, గమనించాలి మన జీవితంలో ముమ్మారు వేడుకుంటేనే మన ప్రార్థన ఎల్లప్పుడూ కూడా విజ్ఞాపన ఉండాలి, రిక్వెస్టింగ్ మోడ్లో ఉండాలి, వేడుకోవాలి, అడగాలి. అడుగుడి మీకు ఇయ్యబడతాయి. ఏవడగాలి? ఆయన చిత్తానుసారమైనవి అడగాలి, ఆయన సంకల్పములో ఉన్నవి అడగాలి. ఏది ఆత్మీయ జీవితాన్ని మెరుగైన స్థితిలో నడిపిస్తుందో వాటిని అడగాలి. అంతేగాని పెద్ద సేవకుడు కదా ఆ ప్రార్థన మనం కాపీ పేస్ట్ చేస్తే ఆడిపోతావు, నువ్వు పోతావు. అవుతుందా? ఆ పెద్ద సేవకుడు చిన్న సేవకుడు పక్కన పెట్టండి. బైబిల్ ఏది చెబుతుందో ఆ బైబిల్లో ఉన్న చిన్న ఆయన చెప్పినా అది నిజమని నమ్మాలి. ఎందుకంటే బైబిల్ దైవవాక్యము. ఆజ్ఞాపించడం మానాలి మనం దేవుని దగ్గరకు వచ్చి. నువ్వు ఆజ్ఞాపిస్తే దేవుడు భయపడిపోయాడు కాడు. అర్థమవుతుందా? నువ్వు గద్దిస్తే దేవుడు భయపడేవాడు కాడు. మనం చాలా మనం తగ్గించుకుని ప్రార్థన చేయాలి. వేడుకుంటున్నాడంట, ప్రభువా ప్లీజ్ ప్రభువా అని వేడుకుంటున్నాడు పౌలు గారు ప్రభువునే. ఇప్పుడు ప్రభు అన్నాడు, ముల్లా ఉంటే ఉండనే పౌలా, నేనైతే నీతో ఉన్నాగా, నీకేం కాద్ది అన్నాడు. అర్థమవుతుందా? ప్రభు మనతో ఉండాలి, ప్రభు మనతో ఉండాలి. కానీ మనం ఏం చేస్తాం? ప్రభు మనకు అవసరం లేదు, లోకంలో ఉన్నవన్నీ మనతో ఉండాలి. అదే నిజమైన ఆశీర్వాదం అనుకుంటున్నారు. చివరికి ఒక మాట చూద్దాము. తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము. తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం మొదటి 2 వచనాలు చూద్దాం ప్రియులారా. మొదటి 2 వచనాలు. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా అంటే నువ్వు ఇల్లు కూడా కడుతున్నావే, ఇల్లు కొరకు కాదు. ఉద్యోగం కొరకు కడుతున్నావే, ఉద్యోగం కొరకు కాదు. వాహనం కొరకు అడుగుతున్నావే, వాహనం కొరకు కాదు. నువ్వు అడగాల్సింది, నువ్వు ప్రార్థన చేయాల్సింది దేని కొరకు? రాజుల కొరకు ప్రార్థన చెయ్యి. తర్వాత మనుషులందరి కొరకు అన్నాడు చూడండి. నువ్వు దేని కొరకు ప్రార్థన చేయాలంటే మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపములను, ప్రార్థనలను యాచన చేయి. ఒకసారి మనుషులందరూ రక్షణకు దూరంగా ఉన్నారు, మనుషులందరి కొరకు ప్రార్థన చేయి, వాళ్ళందరూ రక్షణ పొందాలని. రాజులకు జ్ఞానము కలిగేలాగా ప్రార్థన చేయి, వాళ్ళు జ్ఞానయుక్తంగా ప్రజలను పరిపాలించాలని. అధికారులకు ప్రార్థన చేయి, లంచాలు తీసుకోకుండా న్యాయానుసారంగా వారు పరిపాలన చేయాలని. మనుషులందరి రక్షణ కొరకు ప్రార్థన చేయి. 4వ వచనంలో మనుషులందరూ రక్షణ పొందాలి, దాని గురించి ప్రార్థన చేయి. మారు మనసు లేని వారు అనేక మంది ఉన్నారు సంఘాల్లో, వారి కొరకు ప్రార్థన చేయి. ఇన్ని గొప్ప గొప్ప కారణాలను వదిలిపెట్టేసి శాశ్వత కాలము కొన్ని వేల లక్షల సంవత్సరాలు దేవునితో ఉండే ఆ జీవితాన్ని మనం కోల్పోయి కేవలం ఈ 40, 50, 60 సంవత్సరాలకి ఏవైతే కావాలో వాటి కొరకే ఎక్కువ అడుగుతున్నారు చూడండి. ప్రియమైన దేవుని వల్ల మనం అడగాల్సింది 40, 50 సంవత్సరాలు ఉండే వాటి గురించి కాదు. ఎన్నటికీ లయము కానీ ఒక లోకం ఉన్నది. ఆ లోకము శాశ్వతమైన లోకం, అది దేవునితో ఉండే లోకం, అది పరలోకం. అక్కడికి వెళ్ళడానికి మనకి ఏది అవసరమో దాన్ని అడగాలంటే. సొలొమోను అడగొచ్చు కదా, శత్రువుల ప్రాణాన్ని అడగొచ్చు, ఐశ్వర్యాన్ని అడగొచ్చు, సైన్యం అడగొచ్చు, అందరిని అడగొచ్చు. కానీ ఏమడిగాడు ఆయన? ఇంత గొప్ప ప్రజలను పరిపాలన చేయుటకు జ్ఞానమును అడిగాడు ఆయన. అందుకే దేవుడు అన్నాడు, ఇదిగో నీకు ఐశ్వర్యం ఇస్తాగా, జ్ఞానం ఇస్తా, ఈ శత్రువుల ప్రాణాలను కూడా ఇస్తా, ఎందుకంటే నువ్వు అడిగింది నాకు నచ్చింది. జ్ఞానం అడిగాడు. అందుకే యాకోబు గారు అన్నమాట, మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్నాడలా అతడు దేవుణ్ణి జ్ఞానమును అడగాలి. కాబట్టి ప్రియులారా, మన జీవితాల్లో మనం దేవుణ్ణి అడిగితే దేవునికి తెలుసు ఎప్పుడు ఎవరికి ఏమి ఇవ్వాలో, ఎక్కడ ఇవ్వాలో, ఏమి ఇవ్వాలో. కాబట్టి జాగ్రత్త పడదాం. మన జీవితాల్లో దేవుని యొక్క రాజ్యంలో మనం అందరం కూడా అణుకువ కలిగి మనం తగ్గించుకుని మనం బ్రతుకుదాం. ప్రియమైన దేవుని వల్లరా. మంచిదండి, ఈ నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం.